వెస్టేజ్ లోకి వచ్చి మనము కావాల్సిన పొంది అందరితో సమానంగా ఎదగడానికి అవకాశం ఇస్తే, ఇందులోకి వచ్చి కూడా ఇలానే కూర్చుంటున్నారు. ఒక జాబ్ చేసి నానా కష్టాలు పడుతున్న వ్యక్తికి దేవుడు ఒక వెస్టేజ్ వరంగా ఇచ్చి, నువ్వు చక్కగా బిజినెస్ చేసుకో, రూపాయి పెట్టుబడి పెట్టుకోకుండా నువ్వు ఇంటి దగ్గర కూర్చొని, నీ ఇంట్లో నువ్వు కూర్చొని, నోటి మాట ద్వారా నువ్వు గెలుసు లక్షల కోట్లు సంపాదించుకొని ఉన్నత స్థాయిలోకి వెళ్ళడానికి అవకాశం ఇస్తున్నాను అన్నప్పుడు, ఇక్కడికి వచ్చి ఎంప్లాయ్మెంట్ సెక్టర్ ఉంటున్నాం. బిజినెస్ నీకు అవకాశం ఇచ్చినప్పుడు నువ్వు బిజినెస్ మ్యాన్ గా మారాలి కదా. బిజినెస్ మ్యాన్ గా మారాలంటే నువ్వు ఏం చేయాలో అవి చేయకోకుండా, నేను మరీ ఎంప్లాయ్మెంట్ సెట్ లోనే నాలో ఉన్న లోపాలను పట్టుకొని అక్కడ వచ్చి కూర్చుంటే దేవుడు మన చేయి పట్టుకొని నడిపిస్తాడా? దేవుడు కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇంట్లో పెడతాడా? దేవుడు నీ ఇంటి ముందు కారు ఇచ్చే కార్లో లగ్జరీగా వెళ్ళమంటాడా అంటే, వెళ్ళడానికి సోర్స్ ఇచ్చాడు, దాన్ని నువ్వు తీసుకొని పొందడం నీ బాధ్యత. ఓకే, కాబట్టి ఈ రోజు మన టాపిక్ వచ్చేసి ఒక డిఫెక్టివ్ నుంచి మనం ఎఫెక్టివ్ గా ఎలా మారాలి. ఒకరిచే నిందించబడిన వ్యక్తి ఒకరిచే పొగడబడాలి అంటే ఎలా? ఒకరు మనల్ని వేస్ట్ అనుకున్న వ్యక్తి, ఆ వ్యక్తి మన బెస్ట్ అని మన హెల్ప్ తీసుకున్న స్థాయికి వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే, మనము మనలో ఉన్న లోపాలని వెతకడం కాదు, మనలో ఉన్న బలాలను వెతికి మనం ఎఫెక్టివ్ గా మారాలి. ఎఫెక్టివ్ గా మారాలంటే మనం ఏం చేయాలి అనేది ఈరోజు చూసుకుందాం. అంటే ఈ టాపిక్ వల్ల మీ ఆలోచన కొంతైనా మారి, ఈ వెస్టేజ్కి వచ్చిన తర్వాత మీరు బిజినెస్ మ్యాన్ గా ఆలోచిస్తారు. మీలో ఉన్న బలహీనతలను పక్కన పెట్టి ఈ రోజు నుంచి మీలో ఉన్న బలాలను గుర్తిస్తారు. అలాగే మీరు గుర్తించడమే కాకుండా మీ టీంలో ఉన్న కొంతమంది మీకంటే అవగాహన తక్కువ ఉన్న వాళ్ళకి వాళ్ళలో ఉన్న లోపాలను పక్కన పెట్టి వాళ్ళలో ఉన్న బలాలను గుర్తింపజేసి వాళ్ళని ధైర్యవంతులుగా మార్చి మీరు ఒక మంచి లీడర్ గా మీ టీం ని నడిపించుకొని మీరు అనుకున్న స్థాయికి రీచ్ అవుతారని ఈ టాపిక్ ని చెప్పబోతున్నాం. కాబట్టి ఏ టాపిక్ చెప్పినా దాని ద్వారా ఒక విషయాన్ని నేర్చుకొని మనం ఒక ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఒక ఆయుధంగా మార్చుకోవాలి. ఇలా వచ్చాం, ఏదో జూమ్ జాయిన్ అవ్వాలి, విన్నాం, వెళ్ళాం, ఇదేదో మన సంబంధం కాదు. ఇదన్నీ వినడానికి బాగానే ఉంటుంది, చేసేకి ఏవి సాధ్యం కాదని కొంతమంది ఒక బ్లైండ్ గా డిసైడ్ అయిపోతారు. ఆ మైండ్ సెట్ అంతా పక్కన పెట్టండి. ఇక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ₹1,00,00,000 వెస్టేజ్ ద్వారా తీసుకోవడానికి అర్హత కలిగిన వ్యక్తులే. మీరు నమ్మాలి. నమ్మడమే కాదు, మీకు ఆ విశ్వాసం ఉండాలి. నమ్మకానికి విశ్వాసానికి చాలా డిఫరెంట్ ఉందండి. అది కూడా మన క్లాస్ ఉంది, అతి త్వరలో ఇస్తా. మీరంతా నమ్ముతున్నారు కానీ మీ అందరికీ విశ్వాసం లేదు. ఓకే, కాబట్టి నమ్మకం అంటే బిలీవ్నెస్, విశ్వాసం అంటే ఫెయిత్. ఓకేనా? బిలీవ్ కి ఫెయిత్ కి చాలా డిఫరెంట్ ఉంది. బిలీవ్ గెలవగలము అని ధైర్యాన్ని ఇస్తుంది, ఫెయిత్ గెలిచేలా సహాయపడుతుంది. ఓకేనా? కాబట్టి ఈ రోజు ఒక డిఫెక్టివ్ నుంచి ఎఫెక్టివ్ గా మనం మారాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే థింక్ పాజిటివ్. ఒక సందర్భాన్ని నెగిటివ్ గా మనం ఎక్కువగా ఆలోచిస్తున్నాము, పాజిటివ్ గా ఆలోచించే గుణం మనలో రావాలి. ఈ యాటిట్యూడ్ ని మార్చుకోవాలి. వెస్టేజ్ లో సక్సెస్ అవ్వాలంటే మనము మన ఆలోచన విధానం నెగిటివ్ గా కాకుండా పాజిటివ్ గా ఆలోచించాలి. ఇందులో ఉన్న బలహీనతలను చూస్తే నువ్వు దీన్ని యూజ్ చేసుకోలేవు. ఇందులో ఉన్న బలాలని చూస్తే నువ్వు యూజ్ చేసుకొని నువ్వు అనుకున్న గమ్యాన్ని చేరుకోగలవు. చూద్దాం, మనకు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. రావణాసురుడు అంటే మీకు టాపిక్ అర్థం అవడానికి. ఓకేనా? మన వెస్టేజ్ మీరు అర్థం చేసుకోవాలంటే, వెస్టేజ్ గురించి మీరు పాజిటివ్ గా ఆలోచించాలంటే ఫస్ట్ మీకు మనకి లైవ్ ఎగ్జాంపుల్ అంటే మనకి ప్రాక్టికల్ మనము చిన్న ఎగ్జాంపుల్స్ తీసుకుని అర్థమవుతుంది. కాబట్టి ఇతను చూడగానే మనకి తెలుస్తుంది ఇతను రావణాసురుడు. ఇతనికి రామాయణంలో నెగిటివ్ క్యారెక్టర్. ఓకేనా? అంటే ఒక సినిమాలో చూసినప్పుడు విలన్ పాత్ర. ఓకేనా? అయితే ఇతని గురించి మనం చూడగానే ఏమనిపిస్తుంది అంటే ఒక నెగిటివ్ ఒపీనియన్ వస్తుంది. ఒక కోపం, ఒక ద్వేషం, ఒక అసూయ, అసహ్యం, దుర్మార్గుడు, రాక్షసుడు. చూద్దాం, ఇతనిలో ఉన్న నెగిటివ్ క్యారెక్టర్స్ గురించి మాట్లాడుకుందాం. ఏంటి అంటే రాక్షసుడు, దేవుడికి ఆపోజిట్ రాక్షసుడు. మంచికి చెడు ఒక ఆపోజిట్ ఎలా అవుతుందో, ఇతను రాక్షసుడు అంటే మనకి అయిష్టపడే క్యారెక్టర్.
అలాగే బాధ పెట్టే క్యారెక్టర్. రెండవది వచ్చేసి దుర్మార్గుడు, బ్యాడ్ క్యారెక్టర్. అందరూ ఎలా ఉండాలంటే గుడ్ క్యారెక్టర్ ఉండాలనుకున్నప్పుడు ఇతను బ్యాడ్ క్యారెక్టర్ కలిగిన వ్యక్తి, దుర్మార్గుడు, చెడ్డ వ్యక్తి అనుకుంటాం. నెక్స్ట్ పాపాత్ముడు. రామాయణంలో అతను చూసిన తర్వాత మనకందరికీ సీతాదేవిని బాధ పెట్టినప్పుడు ఏమనుకుంటే ఇతను చాలా నీచుడు, దుర్మార్గుడు, పాపాత్ముడు. ఓకేనా? అలాగే ఆడపిల్లని బాధ పెట్టిన వ్యక్తి అని చెప్పేసి మనందరికి చాలా కోపం వస్తుంటది. సినిమా చూస్తుంటే మనకు కూడా అవకాశం ఉంటే ఆయన ఏదో కొట్టేద్దామా, చంపేద్దామా, నిజంగా అంటే అవకాశం ఇస్తే మనం కూడా అతన్ని ఆ యుద్ధంలో వెళ్ళి అతన్ని ఓడించే ప్రయత్నం చేసి అతన్ని చంపేద్దామా అనే ఫీల్ వస్తుంది సినిమా చూసినప్పుడు. కానీ మరి నిజంగా అంటే ఇతనిలో పాజిటివ్స్ లేవా? ఇతను నెగిటివ్ క్యారెక్టర్, ఇతనిలో పాజిటివ్స్ లేవా? ఇతను చూసి మనం నేర్చుకోవడానికి ఏమైనా ఉన్నాయా అంటే ఒక్కసారి ఆలోచించండి. అంటే మనమే చెప్తాము ఏంటి ఇతనిలో ఉన్న పాజిటివ్స్ ఏంది అంటే శివ భక్తుడు. భక్తికి ప్రతిరూపం ఏంటంటే రావణాసురుడు. ఓకేనా? శివ భక్తుడు, భక్తుల్లో ఉన్నతమైన వాడు, శివుణ్ణి అమితంగా ప్రేమించేవాడు. ఓకేనా? భక్తి అంటే పొద్దున్నే శివలింగాన్ని కడిగేసి పాలు, నీళ్లు, మజ్జిగ, పెరుగు, నెయ్యి అభిషేకం చేసేసి బొట్లు పెట్టేసి పూలేసేసి హారతి ఇవ్వడం కాదు. ఇది కాదు భక్తి. నమ్మిన దేవుని కోసం ప్రాణాన్ని సైతం అర్పించగలిగిన విధానాన్ని భక్తి అంటారు. భక్త కన్నప్పని చూడండి, సినిమా చూసింటారు కదా భక్త కన్నప్ప. మరి భక్త కన్నప్పలో ఈరోజు ఒక బ్రాహ్మణుల్లా ఆయన పవిత్రత, పరిశుద్ధత అనుకుంటూ మరి ఆ అంటే నీసుకు దూరంగా ఉండి అతను పూజ ఒక బ్రాహ్మణుల చేశాడా? తన పాదాలు శివుని తలకు కంటికి తగిలే విధంగా, ముఖానికి తగిలే విధంగా పెట్టాడు. నోట్లోంచి నీళ్ళు తీసుకొచ్చి అభిషేకం చేశాడు. తన దగ్గర అంటే వెజిటేరియన్ ఫుడ్ లేదు పెట్టడానికి, కానీ తనకు నచ్చిన ఆ నాన్ వెజ్ ఒక పందిని చంపి ఆ మాంసాన్ని తీసి తిని చూసి అది టేస్ట్ గా ఉంది, అది దేవునికి బాగుంటుందని తను తిన్నది పెట్టాడు. అంటే ఎంత నెగిటివ్ అండి ఆయన చేసిన విధానం. ఒకసారి అతను పూజ చేసిన విధానం. ఒక బ్రాహ్మణుడు ఈ రోజు గాని మనము గాని పూజ అంటే ఎలా అవుతాం? దేవుని దగ్గరికి వెళ్ళాలంటే స్నానం చేసి వెళ్ళాలా, శుభ్రమైన బట్టలు కడుక్కోవాలా, దేవుని శుభ్రం క్లీన్ చేయాలా, తల స్నానం చేసి దేవుని దగ్గరికి వెళ్ళాలి. చాలా ఉంటాయి లిస్టులో కదా. మనము చేసే విధానంతో పోల్చుకుంటే భక్త కన్నప్ప చేసిన విధానం అనేది చిచి చిచి అనే ఒక ఫీల్ వస్తుంది మన దగ్గర. కానీ భక్తి నిరూపించుకుంది ఎవరు? కన్నప్ప. అన్ని సక్రమంగా చేసిన బ్రాహ్మణుడు పూజ చేయడం వరకే పరిమితమయ్యాడు. దాన్ని దాటి భక్తిని నిరూపించుకునేది భక్త కన్నప్ప. ప్రాణాన్ని సైతం అర్పించి తన కన్నులు, అంటే ఒక వ్యక్తి కన్ను తీయడం అంటే సాధ్యమా? మన జీవితం చీకటి అవుతుంది. ఏ వ్యక్తి ఈ సాహసం చేయగలరో ఒకసారి ఆలోచించండి. మనలో ఎవరైనా ఈ భక్తిని ప్రూవ్ చేసుకోగలమా? కడాకాలు చిన్న విషయానికి వస్తే మనం భక్తి తప్పుకుంటాం. ఇది కాదు భక్తి. భక్తి అంటే కన్నప్పను చూసి నేర్చుకోవాలి. అటువంటి భక్తి రావణాసురుడు కూడా ఆత్మలింగాన్ని తన దేశానికి, తన తల్లి అడిగిన కోరిక నెరవేర్చడం కోసం ఆత్మలింగాన్ని తీసుకురావడానికి తను కూడా గొప్ప తపస్వి. ప్రాణాన్ని అంటే తపస్సు చేసి శివుణ్ణి మెప్పు పొంది తన ఆత్మలింగాన్ని తీసుకొని తన తల్లికి తన ఉన్న ప్రదేశం తీసుకొస్తున్న సమయంలో గణపతి వచ్చి ఆ ఆత్మలింగాన్ని తీసుకెళ్ళకుండా ఆపగలిగినప్పుడు, దాన్ని తీసుకెళ్ళలేనప్పుడు నేను బ్రతకడం ఎందుకు అని తన తలను శివలింగానికి కొట్టి ప్రాణాన్ని అర్పించుకునే ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ప్రత్యక్షంగా తన కోరిక నెరవేర్చింది. అది భక్తి అంటే. భక్తి అంటే మనం అనుకున్న దాని కోసం ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా అర్పించడమే భక్తి. అటువంటి భక్తి పరుల్లో వన్ ఆఫ్ ది పర్సన్ రావణాసురుడు. దట్ ఈస్ ద పాజిటివ్ క్యారెక్టర్. ఈ రోజు మనం చూస్తున్నాం రాక్షసుని సింపుల్ గా తీసేస్తున్నాం, కానీ అతనిలో ఉన్న గొప్ప భక్తి, ఆ స్ట్రెంగ్త్ మనలో ఉందంటే లేదు. కాబట్టి మనకు ఆదర్శం ఎవరు? ఒక భక్తి పరంగా అంటే రావణాసురుడు తీసుకోవచ్చు. అలాగే మేధావి, జ్ఞానవంతుడు,
ఆయనేమో అమాయకుడు కాదు, జ్ఞానం లేని వ్యక్తి కాదు. రాక్షసుడు అంటే ఏదో మన మాంసాలు తింటూ అందరిని చంపేసుకునే వ్యక్తి కాదు. ఒక రాజు పరంగా కూడా పరమేధావి. ఏదైనా కూడా ఒక బ్రహ్మ జ్ఞాని, బ్రహ్మతో సమానమైన జ్ఞానం కలిగిన వ్యక్తి అని. మరి అతన్ని ఇందాక దుర్మార్గుడు అన్నాం, కానీ అతనిలో పాజిటివ్ చేస్తే మేధావి, జ్ఞానవంతుడు. ఎంత జ్ఞానవంతుడు అంటే ఈరోజు మాంత్రికుడు, మాయాలు చేయగలిగిన వాడు. ఎంత జ్ఞాని అంటే ఒక రామునికి రావణాసురునికి యుద్ధం ప్రకటించిన సమయంలో ఆ యుద్ధానికి ఒక మంచి ముహూర్తం పెట్టాలంటే రాముడు ఒక వ్యక్తిని రావణాసురుడి దగ్గర పంపిస్తాడు. అదేంటి, మన శత్రువు కదా, ఆయన రాముడి కంటే జ్ఞానవంతుడు అంటే అతనికి అంత జ్ఞానం ఉంది కాబట్టి రాముడు అతని దగ్గర పంపించి రావణాసురుడు డిసైడ్ చేసిన ముహూర్తాన యుద్ధం ప్రకటించడం జరిగింది. అంటే రాముడు జయించవలసింది రావణాసుని, కానీ రాముడు జ్ఞానవంతుడు ముహూర్తం పెట్టడానికి ఒక గొప్ప వ్యక్తి కావాలంటే సెలెక్ట్ చేసుకుంది రావణాసుని. ఇది అతనిలో ఉన్న గొప్ప. మరి రాజనీతి గలవాడు. ఎందుకు రాముడు రావణాసురుడు దగ్గరికే యుద్ధానికి ముహూర్తం పెట్టడానికి ఆ సమయాన్ని డిసైడ్ చేయమని పంపించాడు అంటే, మనం ఏదైనా ఒక ముహూర్తం పెట్టాలంటే ఎవరి దగ్గరికి వెళ్తాం? బ్రాహ్మణుని దగ్గరికి వెళ్తున్నాం. మరి బ్రాహ్మణుని దగ్గరికి వెళ్ళేసి మంచి రోజు చూస్తున్నాం, మంచి ముహూర్తం చూస్తున్నాం, లగ్నం చూస్తున్నాం, ఓకేనా, ఆ రాసులు బలాలని చూస్తున్నాం. మనకంటే వాటిలో ఎక్కువ విలువైనవని చెప్పేసి అతను బాగా తెలిసిన వ్యక్తి, గొప్ప వ్యక్తి అని కదా బ్రాహ్మణుడి దగ్గర మనం వెళ్ళేది. మరి ఒక రాముడు రావణాసురుడి దగ్గరికి వెళ్ళాడంటే బ్రాహ్మణుడు మేధావే కాదు, నీతివంతుడు, రాజనీతివంతుడు. అంటే తనకు ఆ ముహూర్తంలో పెట్టిన యుద్ధానికి ఆ ముహూర్తం పెట్టాయి కదా, ఆ ముహూర్తంలో నేను యుద్ధం చేస్తే రాముడి దగ్గర నేను ఓడిపోయి చనిపోతాను అని తెలిసిన ఆ ముహూర్తము తనకు బలాన్నిచ్చేది కాదు, రామునికే బలం అవుతుంది, రాముడే ఇక్కడ గెలుస్తాడు, రాముడికే అది బలాన్నిస్తుందని తెలిసినా కూడా అదే సమయాన్ని నిర్దేశించి యుద్ధానికి వచ్చాడు రావణాసురుడు. మరి ఎందుకు? మరి తను చనిపోతాడని తెలిసినప్పుడు నిజంగా తనకు అనుకూలమైన ముహూర్తాన్ని పెట్టుకోవాలి కదా. మనకేమనుకుంటున్నాం, మనకు రాసులు కలవలేదు అంటే ఇమ్మీడియట్ గా ఉంటున్నాం, పేర్లు మార్చండి సార్, పంతులు గారు పేర్లు మార్చండి అంటున్నాం. లేదు, ఈ సమయంలో వీళ్ళ యొక్క పేరు బలానికి ఈ సమయం అనుకూలమైతే మాకు అనుకూలం లేదు సార్, ఇంకొకరు పెట్టండి సార్ ముహూర్తం, మాకు పనులు చేసుకోవడానికి కుదరని అంటున్నాం. లేదంటే వాళ్ళకి అనుగుణంగా ఇంకోటి మార్చేయమంటున్నాం. మనకు అనుగుణంగా ముహూర్తాలు పెట్టుకుంటున్నాం, కానీ రావణాసురుడు తనకు అనుగుణంగా ముహూర్తం పెట్టుకోలే. అక్కడ నీతి అంటే ఒక వ్యక్తి అటువైపు నా శత్రువైన నన్ను నమ్మాడు అంటే నేను నా కోసం కాదు ఆలోచించాల్సింది, ఎదుటి వ్యక్తి నన్ను నమ్మిన వ్యక్తి కోసం నా ప్రాణాన్నైనా పోయినా పర్వాలేదు. నీతి, రాజనీతి అంటే అది మనకు కావాలి. ఈ రోజు వెస్టేల్ వర్క్ చేయాలంటే ఆ క్యారెక్టర్ ఇంపార్టెంట్. నాకు నష్టం వచ్చినా పర్వాలేదు, నా డౌన్ లైన్ ఇక్కడ గెలవడం ఇంపార్టెంట్, నా డౌన్ లైన్ గెలవడం కోసం నేను నష్టమైనా పర్వాలేదనే క్యారెక్టర్ అనేది కనుక మనకు ఉంటే నిజంగా వెస్టేజ్ లో మనము ఒక లీడర్ కాదు, ఒక గొప్ప ఆదర్శం, సమాజానికి ఆదర్శవంతులు అవుతాం. మన టీం కి లీడర్ కాదు, మొత్తం వెస్టేజ్ టీం కి, వెస్టేజ్ కంపెనీకి ఆదర్శం అవుతాం. ఇక్కడ రాజనీతి గలవాడు. నెక్స్ట్ వచ్చేసి వీరుడు. ఒక రాముడు తప్ప అతను ఎవరు జయించలేరు. రాముడు కూడా తనకు సమానంగా ఒక దేవుడు అని మనం నమ్మాం కాబట్టి అక్కడ ఆ క్యారెక్టర్ ఉంది కాబట్టి ఆ క్యారెక్టర్ తో పోరాడగలిగిన వ్యక్తి మరి రావణాసురుడు. దేవుళ్ళు సైతం కదిలించిన వ్యక్తి, దేవలోకాన్ని పరుగులెత్తించిన వ్యక్తి, అలాగే ధీరుడు, శూరుడు, ఓకేనా, ఇలా పాండిత్యం కలగాడు. మంచి పాండిత్యం అంటే వాళ్ళ రాజుల్లో పాటు మంచి జ్ఞానం, అదొక రకమైన జ్ఞానం. అంటే నార్మల్ గా పరిపాలించే జ్ఞానం కాకుండా కొద్దిగా మ్యూజిక్ వైపు కూడా కొద్దిగా ఎక్కువ జ్ఞానం కలిగిన వ్యక్తి, ఓకేనా, ఇంకా పరిపాలన విధానంలో కొద్ది జ్ఞానం కలిగిన వ్యక్తి. ఇలా చూసుకుంటూ పోతే మనము నెగిటివ్ క్యారెక్టర్స్ కి వస్తే ఒక 4 చెప్పగలిగాం, లేకపోతే ఇంకో 1-2 మీరు చెప్పగలరు. పాజిటివ్ గురించి చెప్తే 8 నుంచి 10 విషయాలు చెప్పగలం. ఒక రావణాసుడు నెగిటివ్ క్యారెక్టర్ లోనే నిజంగా ఇన్ని పాజిటివ్లు వెతకగలిగితే, ఓకేనా. మన పిల్లల్లో కూడా చూడండి, చాలా మంది తల్లిదండ్రులు వీడు తెలివి తక్కువ, వీడు ఈ పెద్దోడు చిన్నోడితో పోల్చుకుంటే వీడు తెలివి తక్కువ, చిన్నోడితో పోల్చుకుంటే వీడు తెలివి తక్కువ అంటారు. లేదా చిన్నోడితో పోల్చుకుంటే వీడు
అధైర్యవంతుడు చిన్నోడితో పోల్చుకుంటే అధైర్యవంతుడు, లేదా పెద్దోడితో పోల్చుకుంటే చిన్నోడు అధైర్యవంతుడు అంటాడు. కంపారిజన్, ఈ కంపారిజన్ మన పిల్లల్లోనే మనం కంపారిజన్ చేస్తూ మన పిల్లల్ని వెనక్కి తీసుకెళ్తున్నాం. ఎప్పుడు పొరపాటున తల్లిదండ్రులు పిల్లలలో ఉన్న చిన్న చిన్న లోపాల గురించి కంపేర్ చేస్తూ దయచేసి మాట్లాడద్దండి. ఇది వాళ్ళ జీవితాన్ని ఇంకా ఇంకా వెనక్కి తీసుకెళ్తుంది. ఈ రోజు మనలో చాలా మంది అధైర్యవంతులుగా ఉన్నారు, వెస్టేజ్ లో ధైర్యంగా ముందు వెళ్ళలేకపోతున్నారంటే నిజం. సమాజం, మన తల్లిదండ్రులే వీడు బలహీనుడు, వీడు అమాయకుడు, అబ్బా వీడు ఎట్లా బతాడు. అది మన మనసులో ఉండాలి. తల్లిదండ్రుల్లో మన పిల్లోడు కాస్త నాలెడ్జ్ విషయంలో డల్ అయినా, ధైర్యం విషయంలో డల్ అయినా, వాడికి ఎప్పుడూ ధైర్యాన్ని ఇస్తూ ఉన్న నాలెడ్జ్ తో గెలవచ్చని నమ్మకాన్ని కల్పించే విధంగా ఉంటూ మనలో ఆ లోపాన్ని మనం గమనించిన వాళ్ళకి ధైర్యాన్ని ఇస్తూ వాళ్ళకి సెక్యూరిటీ కల్పించాలి. ఈ సెక్యూరిటీ కల్పించే దాన్ని పక్కన పెట్టేసి ఎస్తమానం చిన్నోడు చూస్తే పెద్దోడు ఎట్లా బతాడేమో, చిన్నోడు చూస్తే పెద్దోడు ఎట్లా పడతాడేమో, చిన్నోడితో అంటే అట్లా అమ్మాయితో పోల్చుకుంటే అబ్బాయితో పోల్చుకున్న అమ్మాయిని ఇలా వాళ్ళ ముందు అన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు డిసైడ్ అయిపోతారు, అవును నేను బలహీనుని, అవును నేను అమాయకుడిని, అవును నేను తెలివి తక్కువ అని డిసైడ్ అయిపోయి వాళ్ళు ఎక్కడ ప్రయత్నం చేయకుండా ఎప్పుడు ఇలానే ఫీల్ అవుతుంటారు. నేను వేస్ట్ వాళ్ళతో పోల్చుకుంటే వాళ్ళు కంపారిజన్ మొదలెడతారు ఇతరులతో. ఎప్పుడు ఇతరులతో కంపేర్ చేసి ఎప్పుడు వెనకడుగు వేస్తూనే ఉంటారు. దట్ ఈస్ ద డిఫెక్టివ్. దీని డిఫెక్టివ్ కారణం తల్లిదండ్రులు. ఈ రోజు మనము ఇలా ఎవరైనా బలహీనంగా ఉన్నారంటే ముఖ్యంగా కారణం ఏంటంటే వాళ్ళ వయసులో వాళ్ళకి తెలీదు, మనకు తెలిసిన జ్ఞానం వాళ్ళకి లేదు అని చెప్పేవాళ్ళు కాబట్టి వాళ్ళు అనిండొచ్చు. కానీ ఇప్పుడు మనము ఈ రోజు వెస్టేజ్ లో ఉన్నామంటే వెస్టేజ్ మనకు చాలా విషయాలు నేర్పిస్తుంది. మనం ఎప్పుడు మన పిల్లల్ని డిఫెక్టివ్స్ చూడొద్దు, పిల్లల్లో ఉన్న ఎఫెక్టివ్స్ చూడండి. పొరపాటును కూడా ఏ తల్లిదండ్రులు మన పిల్లల్ని ఒకరికొకరు కంపేర్ చేయవద్దు. ఎవరికి వాళ్ళే గ్రేట్. బుద్ధి బలం ఓనికి ఇస్తాడు, భుజబలం మోగాలికి ఇస్తాడు. భుజబలం ఇచ్చినట్టు అరే నీకు కండబలం ఉంది, నువ్వు ధైర్యంగా ఇలా నడువు అని చెప్పండి. బుద్ధి బలం ఇచ్చినోడు బలహీనంగా ఉన్నాడుకో, అరే నాన్న నువ్వు బలహీన ఉన్నావు అనుకోవద్దు, నీకు జ్ఞానం ఉందిరా, నువ్వు నోటి మాటతో గెలవాలని ధైర్యం ఇవ్వండి. అంతేగాని వీడినేమో బలం తక్కువ ఉన్నని బలం ఉన్నంత చూసి వీడు బలహీనుడు అంటాడు, తెలివి తక్కువ ఉన్నని చూసి తెలివి ఉన్నంత చూసి వీడు తెలివి తక్కువ ఉంటాడు. ఇద్దరిని పిచ్చోలు చేస్తూ ఉంటాడు. రెండు దేవుడు బుద్ధి బలం భుజబలం ఒకరికి ఇవ్వడు. భుజబలం ఉన్నవానికి బుద్ధి బలం ఇవ్వడు, బుద్ధి బలం ఉన్నవానికి భుజబలం ఇవ్వడు. ఎందుకంటే భుజబలం ఉండి జ్ఞానం లేకపోయినా వీడు భుజబలంతో ఫిజికల్ ఫిట్నెస్ తో బాగా పనిచేసి గెలవాలి. బలహీనత ఇచ్చినాడంటే వానికి జ్ఞానం ఇస్తాడో ఆడి జ్ఞానంతో గెలవాలి. మనం ఏం చేస్తున్నామంటే ఇద్దరిలో ఉన్న లోపలిని ఎతుకుతూ ఇద్దరిని పిచ్చోలు చేస్తుంటాం. వాళ్ళ ఎదుగుదలని మనం వెనక్కి లాగుతూ ఉంటాం. దయచేసి అలా చేయద్దండి. ఈ రోజు వెస్టేజ్లోకి వచ్చి చాలా మంది ధైర్యం చేయలేకపోతున్నారంటే ఒకప్పుడు తల్లిదండ్రులు కావచ్చు, సమాజం కావచ్చు. ఓకేనా? దట్ ఈస్ ద డిఫెక్టివ్. మనలో ఎఫెక్టివ్స్ చాలా ఉన్నాయి. ఆ డిఫెక్టివ్ ని మనము ఎత్తిపోవడం వల్ల ఒక వ్యక్తి కుదించుకుపోతూ వెనకడుగులు వేస్తూ ఉంటాడు. ఈ రోజు వెస్టేజ్లోకి వచ్చి ముందుకు రాలుతున్నాను. నేను అలా సార్లా మాట్లాడలేను, నేను ఎక్కువసేపు కష్టపడలేను, ఓకే సార్లా నాకు నేర్చుకునే రావట్లేదు. వాట్ ఏ కంపారిజన్. నేను కంపారిజన్ చేయడం మొదలెడితే ఈ రోజు మీ ముందు లీడర్ గా ఉండేవాడిని కాదు. వెస్టేజ్ లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ డెసిషన్ ఒకటే, నా టీం కి నేనే లీడర్, నా టీం కి నేనే ట్రైనర్, ఏదైనా సరే నేను నేర్చుకోవాల్సిందే అని డిసైడ్ అయ్యాను. ఈ రోజు నేను నాకు తెలిసింది మీకు చెప్పి కొంతవరకు మిమ్మల్ని నడిపించగలుగుతున్నానంటే నేను ఎలా డిసైడ్ అయ్యానో మీరందరూ అలా డిసైడ్ అయితే మీరందరూ కూడా 1 lakh ఇన్కమ్ ఎర్నర్స్ కాదు, రానున్న కాలంలో 10 lakh ఇన్కమ్ ఎర్నర్ గా మారడానికి అవకాశం ఉంది. ఎవరు అవసరం లేదు, ఎవరు సపోర్ట్ అవసరం లేదు. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక శక్తిని ఇస్తాడు. ఆ శక్తితో గెలవడం నేర్చుకోండి. మీలో ఉన్న పాజిటివ్ ఏందని చూడండి. ఈ రోజు మీరు ఎవరైనా సరే తల్లిదండ్రులు పిల్లల లోపాలు వెతికి పిల్లలు ఎందులో బలహీన అనే వాళ్ళు ఉంటే ఎవరికి వాళ్ళలో ఉన్న బలహీనత ఏంటి, బలాలు ఏంటి రాయండి పేపర్ పట్టుకొని పిల్లల విషయంలో. రెండోది మీ బంధువుల విషయంలో కానీ, మీ తోబుట్టులతో విషయంలో కానీ మీకు వీళ్ళంటే నచ్చుదు అంటుంటారు, అలా రిలేషన్ దూరం అవుతుంటది. వాళ్ళలో కూడా ఏం చేయాలంటే బలహీనతలు ఏంటి, మీకు నచ్చిన విషయాలు ఏంటి, నచ్చే విషయాలు ఏంటి రాయండి. ఓకేనా? అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను రాసి ఉండేలా చెప్పాను, మీరందరూ రాయాలి వెస్టేజ్ లో ఉన్న మనకి ఇబ్బందులు, వెస్టేజ్ లో ఉన్న మనకి మైనస్లు. ఇతర కంపెనీలతో పోలిస్తే మనకి మైనస్ ఏంటి, ఇతర కంపెనీలతో పోలిస్తే వెస్టేజ్ లో ఉన్న మనకి మంచి ఏంటి, ప్రతి ఒక్కరూ ఆలోచించాలి.
మీరు ఆలోచించగలిగినప్పుడే ముందుకెళ్తారు. ఆలోచించకపోతే ఏదో ఒక రోజు ఆగుతారు. ఆలోచించారా? మీరు ముందుకు నడవడం కాదు, మీరు వెనక నడిచే ముందుకు నడవడం కాదు, ఇంకా 10 మందిని మీరు ముందుకు ధైర్యంగా నడిపించగలరు ఒక లీడర్ గా. ఓకేనా? బాహుబలి సినిమా చూశారు కదా. ఫస్ట్ బాహుబలి 1 లో లాస్ట్ ఫైట్ లో మరి ఆ బాహుబలి ఓడిపోయే సందర్భం. ఆల్రెడీ వీళ్ళ సైన్యం అంతా అధైర్యపడుతుంది. కాలకేయుడు అనేవాడు విలన్, వాడు టీం డామినేషన్ చేసి రాజ్యంలోకి వస్తారు, అందరినీ చంపేస్తా ఉంటారు. మరి ఆ టైంలో ఒక లీడర్ అన్నవాడు మాత్రం మరి ఏం చెప్తాడు? ఈరోజు మన నమ్మిన దేశం కోసం, మన తల్లిని నిందించిన వాడి కోసం చావడానికైనా సిద్ధం, చంపడానికైనా సిద్ధం. నాతో వచ్చే వాళ్ళు ఎవరు, నాతో చావడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళు ఎవరు, నాతో గెలిచి తిరిగి వచ్చే వాళ్ళు ఎవరని ధైర్యాన్ని నింపుతారు. ఓకేనా? టీం అందరూ పడిపోతుంటే వాళ్ళ సైన్యం అంతా ఆల్రెడీ వీళ్ళ రాజ్యంలోకి వచ్చేసి గెలిచే సందర్భంలో ఒక లీడరు ఆత్మస్థైర్యాన్ని నింపుతాడు టీంలో. తర్వాత కుంటుతూ పరిగెట్లని నడవలేని వాళ్ళు కూడా యుద్ధం చేసి గెలిచి విజయం పొందడం జరుగుతుంది. అది సినిమా కాదు, అది రియాలిటీ. ఆ లీడర్ క్వాలిటీ అంత ధైర్యాన్ని ఇవ్వచ్చు, అంత టీం నడిపించవచ్చు. కాబట్టి ఈ రోజు మీరు వెస్టేజ్ లో ఉన్న నెగిటివ్స్ కాదు, పాజిటివ్ రాయండి. నెగిటివ్స్ కూడా రాయండి, డిస్కస్ చేద్దాం. నేను డిస్కస్ చేస్తా, అవసరమైతే అదే క్లాసులు చేద్దాం 9 o'clock లో. నెగిటివ్స్ రాయండి, పాజిటివ్స్ రాయండి. మనం పాజిటివ్స్ ఉపయోగించుకుందామా, నెగిటివ్స్ చూసి వెనక్కి వెళ్దామా? ఒకవేళ నెగిటివ్స్ చూసి వెనక్కి వెళ్తే మన లైఫ్ ఎలా ఉంటుందో, COI, కాస్ట్ ఆఫ్ ఇన్యాక్షన్. ఓకేనా? పాజిటివ్ చూసుకొని ముందుకెళ్తే మన లైఫ్ ఎలా ఉంటుందో, రిటర్న్స్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పాం కదా. ROI వర్సెస్ COI. ఈ ఫార్ములాని మీరు ఎప్పుడు మైండ్ లో గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎప్పుడైనా ఒక డెసిషన్ తీసుకునేటప్పుడు ఫస్ట్ ROI చూడాలి. అక్కడ నీకు ధైర్యం సరిపోతే COI, కాస్ట్ ఆఫ్ ఇన్యాక్షన్. నువ్వు ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోకపోతే నువ్వు ఎంత నష్టపోతావు అనేది డిస్కషన్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే? ఇందులో ఉన్న నెగిటివ్ చూసి వెనక్కి వెళ్తే మనకి ఎంత నష్టం, ఇందులో ఉన్న పాజిటివ్ చూసుకొని ముందుకెళ్తే ఎంత లాభం అనేది చూసి మనకు లాభమా నష్టమా, ఫైనల్ గా నష్టం వస్తే వెస్టేజ్ వదిలేద్దాం, లాభం వస్తే ఎంతైనా కష్టపడి ముందుకెళ్ళడానికి సిద్ధం అవ్వాలి. అది డిఫెక్ట్ అన్నమాట. చూద్దాం. మరి ఈ రోజు మనము ఈ రకంగా బాధపడడానికి, వెనక్కి పడిపోవడానికి, వెస్టేజ్ మేము చేయలేము అని ఇబ్బంది పడడానికి కారణం ఏంటంటే డిఫెక్టివ్ ఎలా వస్తుంది? కంపారిజన్. నువ్వు చిన్నోడిని చూసి పెద్దోడిని బలహీన అంటున్నారు. ఓకేనా? చిన్నోడిని చూసి అంటే ప్రతి పిల్లల్లోనూ ఫస్ట్ పిల్లల కంటే చిన్నోళ్ళు కాస్త బలంగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. ఓకేనా? అది తెలిసిందే. అది బాడీ జీన్స్ బట్టి, మన ప్రకృతిని బట్టి ఫస్ట్ వచ్చిన వాళ్ళకంటే ఉన్న వాళ్ళు బాగా షార్ప్, ఫిట్నెస్ కూడా ఎక్కువ ఉంటారు. అందుకే ముందు వచ్చిన కొమ్మల కంటే ఎన్నికొచ్చిన కొమ్మలు పదును అని కొద్దిగా సాంగ్స్ చెప్తా ఉంటారు. చిన్నోడిని చూసి పెద్దోడిని ఎప్పుడు నెగిటివ్ గా డిఫెక్టివ్ గా భావించద్దు. ఆడిలో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటనేది ఐడెంటిఫై చేయగలిగితే మనం సక్సెస్ అవుతాం. అది ఈ కంపారిజన్ ఎలా చెప్తున్నాడు? పెద్దోడు చిన్నోడితో పోల్చుకుంటే బలహీనుడు, కానీ ఈయన పక్కన పెడితే ఆడు మళ్ళీ బెస్ట్. పెద్దోడికి చిన్నోడికి 95 మార్క్స్ వస్తే పెద్దోడికి 93 వస్తాయి. ఈ 93 వచ్చిన నేను ఎలా చేస్తున్నామంటే, మన చిన్నోడితో చూసి పక్కింటోడితో చూసి కంపారిజన్ చేస్తున్నాం. కంపారిజన్ చేయకపోతే 93 వచ్చినప్పుడు ఆడు బిఫోర్ ఇయర్ 50-60% లో ఉంటాడు, ఇప్పుడు 93% వచ్చింటాడు. అది ఎంత ఇంప్రూవ్ అయినాడని చూడరు. పక్కోడికి 99 వచ్చాయి, నీకెందుకు 98 వచ్చాయని ఇంకా నిందిస్తూ ఉంటారు. పక్కోడికి 100 వచ్చినప్పుడు నీకు 99 ఎందుకు వచ్చాయి? అరే, మనం 50 మార్కులతో పాస్ అయినాం, నా కొడుకు కనీసం 95 మార్క్స్ వచ్చాడంటే ఎంత గర్వంగా ఫీల్ అవ్వాలి. పోని వాడు ముందు 40-50-60% లో ఉన్నాడు, ఇప్పుడు 90% వచ్చాడంటే గొప్పగా ఫీల్ అవ్వాలి. ఇలా కాదు, పక్కింటోడితో పోలుస్తున్నాడు. ఇక్కడ మన వెస్టేజ్ వచ్చి పక్కింటోడి శాలరీతో మనం పోలుస్తున్నాం. మనం గతం ఎక్కడున్నా విషయం కాదు, ఎంత కాలం పక్కింటోడితో పోల్చుకోవడం, పక్క వ్యక్తి నాలెడ్జ్ తో పోల్చుకోవడం, అక్కడే అది కంపారిజన్. ఈ కంపారిజన్ మనం వెనక్కి కారణం. ఇందాక నెగిటివ్ థింకింగ్ వల్ల ఏమవుతుంది, మనం మంచిని గమనించలేకపోతున్నాం. పాజిటివ్ థింకింగ్ చూస్తే మనలో ఉన్న మంచి బలాలను గుర్తించగలం. కంపారిజన్ వల్ల ఈరోజు ఈ దీనికి రీజన్ అవుతుంది. నేను డిఫెక్టివ్ అని చెప్పడానికి ఏంటంటే కంపారిజన్. ఆ కంపారిజన్ లో నేను ఇతరుల కంటే బెటరా, ఇతరుల కంటే బిట్టరా, అంటే వేస్టా. మీరు ఎప్పుడైనా సరే ఇతరులతో పోల్చుకున్నప్పుడు నేను ఇతరుల కంటే గ్రేట్ అని ఎప్పుడైనా అనుకున్నారంటే, ఈ మీటింగ్ లో ఉన్న 100 మందిలో 99 మంది అనుకోండి, ఎవరన్నా ఒక్కరే అనుకోండి నాకు ఇతరుల కంటే గ్రేట్. మనం కంపారిజన్ ఎవరితో చేసుకుంటామంటే మనకంటే ఉన్నతంగా ఉన్న వాళ్ళతో చేసుకుంటాం. ఉన్నతంగా నాలెడ్జ్ ఉన్న వాళ్ళతో, ఉన్నతంగా డబ్బులు ఉన్న వాళ్ళతో,
ఉన్నతంగా అందం ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకొని నేను వేస్ట్. మనం కంపారిజన్ చేసుకోవాల్సింది ఇతరులతో కాదు, గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ కంపారిజన్ చేసుకోండి, మీరు సక్సెస్ అవుతారు. పక్క వాళ్ళతో లేదా మనకంటే ముందు హైట్ లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనం ఎప్పుడూ వెనక పడిపోతాం. మనం కంపారిజన్ చేయాల్సింది సెల్ఫ్ కంపారిజన్. మన పిల్లల్లో కంపేర్ చేసింది ఇద్దరికి కాంపిటీషన్ కాదు, సెల్ఫ్ కంపారిజన్ చేయండి. ఎవరికి వాడే కంపారిజన్ చేయండి, ఓకేనా? ఇక్కడ మీరు వెస్టేజ్ జర్నీ సెల్ఫ్ కంపారిజన్ చేయండి. బిఫోర్ వెస్టేజ్ రాకముందు మీ మైండ్ సెట్ ఎలా ఉంది, మీ ఆలోచన ఎలా ఉంది, మీ ధైర్యం ఎలా ఉంది, మీ జ్ఞానం ఎలా ఉంది, మీ పని చేసే విధానం ఎలా ఉంది, మీ ఆత్మస్థైర్యం సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఎలా ఉంది, మీకు మీరు కంపేర్ చేసుకోవాలి. మీకు మీరు కంపేర్ చేసుకొని మీకు ఏదన్నా మీరు లాభం పొందలేదనుకున్న వాళ్ళు వెస్టేజ్ వదిలేసి వెళ్ళిపోండి. మీరు పొరపాటును కూడా పక్కన వాళ్ళని కంపేర్ చేయొద్దు, సెల్ఫ్ కంపారిజన్ చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, పక్క వాళ్ళతో కంపేర్ చేసి వేస్ట్ అనుకుంటున్నాం. ఇది మన ఫస్ట్ రాంగ్ అన్నమాట. ఇక్కడ ఇతరులతో పోల్చుకున్నప్పుడు మనము బెటర్ అనుకోవట్లేదు, వేస్ట్ అనుకుంటున్నాం. అందువల్ల ఈ రోజు మనం వెస్టేజ్ లో పడిపోయినాం. మరి ఇతరులతో పోల్చుకుంటే మన కంఫర్టబులా అని అన్కంఫర్టబుల్ అంటే అన్కంఫర్టబుల్ కి మనం ఇష్టపడుతున్నాం, కంఫర్టబుల్ అని చెప్పట్లే. వెస్టేజ్ నాకు ఒక వరం, వెస్టేజ్ లో నేను నాకున్న పరిస్థితిలో నేను గెలవడానికి వెస్టేజ్ ఒక వరము. కాబట్టి నాకున్న ప్లాట్ఫామ్ లేదా నాకున్న అప్లైనర్, నాకున్న ఏరియా బెస్ట్ అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? నాకు కంఫర్టబుల్ అనుకున్న వాళ్ళు ఎవరున్నారంటే ఎవరు అనుకోరు. ఎందుకంటే ఇతరులతో కంపేర్ చేస్తున్నాం, ఇతర కంపెనీలతో పోల్చుతున్నాం. ఏంటి, ఇతర కంపెనీల కంటే మన కంపెనీ రేట్ ఎక్కువ ఉండాలి, ఇతర కంపెనీల కంటే మన కంపెనీ క్వాలిటీ ఎక్కువ ఉండాలి, ఇతర కంపెనీల కంటే మనం కష్టపడుకొని డబ్బులు రావాలి, ఇతర కంపెనీల కంటే మనం తొందరగా ముందుకెళ్ళాలి. ఇవన్నీ ఒక కంపెనీ ఏదైనా ఉంటే చెప్పండి, దాంట్లోకి వెళ్ళిపోతాం మనం. మన కంపెనీ కంటే అన్ని గుణాలు ఒకే కంపెనీలో ఉండాలి, మీరు గుర్తుపెట్టుకోండి. కాస్ట్ ఒక కంపెనీ తక్కువ, క్వాలిటీ ఒక దగ్గర తక్కువ, లేదా బెస్ట్ అంటే మనం కోరుకున్న లక్షణాలన్నీ ఒకే కంపెనీలో ఉండాలా, అది గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మన వెస్టేజ్లోకి వచ్చి అన్ని లక్షణాలు ఒకే దాంట్లో కావాలనుకుంటున్నాం కదా, అన్ని ఒకే కంపెనీలో ఉంటే నేను చెప్తాను వెస్టేజ్ కన్నా అది బెస్ట్, దాంట్లోకి వెళ్ళిపోతాం. నేను కూడా వస్తాను, మొత్తం నేనే వచ్చేసి మిమ్మల్ని తీసుకెళ్తాను, చైన్ ట్రాన్స్ఫర్ చేసేస్తా. మన కంపెనీ చెప్తున్నా కదా, ఇతర మీకు తెలిసిన కంపెనీలు అన్ని రాయండి, అందులో బెస్ట్ అనుకుని, మన దాంట్లో బెస్ట్ అనుకుని రాయండి. మన దాంట్లో ఎక్కువ క్వాలిటీస్ ఉన్నాయి, బెస్ట్ క్వాలిటీస్, వాళ్ళ దాంట్లో ఎక్కువ ఉన్నాయి చూడండి, ఓకేనా? అప్పుడు మన దానికంటే ఎక్కువ క్వాలిటీస్ ఏదో దాంట్లో ఉంటే మీరందరూ వెళ్ళడం అని కాదు, నేనే వస్తాను, మొత్తం మీకు చైన్ మీకు తీసుకెళ్ళి నేనే అక్కడ నిలబడి మిమ్మల్ని నడిపిస్తా. మీరు భూతద్దం పెట్టి వెతికినా కూడా, ప్రపంచం అంతా తిరిగినా కూడా వెస్టేజ్ కంటే బెస్ట్ కంపెనీ దొరకదు, ఇది వాస్తవం, నేను 100% చెప్తున్నా. లేదంటే కాదు అనే వాళ్ళు లిస్ట్ చేసి నా దగ్గర డిస్కషన్ రెడీ అయ్యింది, ఓపెన్ డెబిట్ ఇన్ జూమ్ మీటింగ్, ఎనీ 5:30 కావచ్చు, 9 o'clock జూమ్ మీటింగ్ కావచ్చు, ఐఎమ్ రెడీ టు డిబేట్. నేను నేర్చుకుంటా, నేను మీకంటే జ్ఞానవంతులని చెప్పట్లే, కనీసం నేనేమైనా తప్పు మార్గంలో వెళ్తుంటే నేను డిస్కషన్ చేసి, నేను విచారణ చేసి, నేను నా లైఫ్ మార్చుకొని మీరు చెప్పిన లైఫ్ లోకి రావడం సిద్ధపడతా, ఎనీవన్ ఎవరైనా కూడా. కానీ మీరు దీన్ని బలాన్ని తెలుసుకోవాలంటే ముందు రాయండి, ఆలోచించండి, ప్రతి ఒక్కరు మైండ్కి పదును పెట్టండి. ఇలా ఎప్పుడైతే మనము ఇతరులతో పోల్చుకుంటే వేస్ట్, ఇతరులతో పోల్చుకుంటే అన్కంఫర్టబుల్, నాకు అంత పర్ఫెక్ట్ గా లేదు అనుకుంటాము, అప్పుడు ఏమనుకుంటారంటే మనకు మనమే చెప్పుకుంటాం, ఐ కెనాట్ డూ. ఇతరులు అంటుంటారు మమ్మల్ని, యూ కెనాట్ డూ, నువ్వు దీంట్లో చేయలేవు. కొంతమంది మన పెద్దవాళ్ళు, ఏ బిజినెస్ నువ్వు చేయలేరా, నీ వల్ల కాదురా, నువ్వు అచీవ్ అవ్వలేవు, యూ కెనాట్ అచీవ్, యూ కెనాట్, నువ్వు దీన్ని చేయడానికి సరిపోవు, నీకు అంత టాలెంట్ లేదు. ఇప్పుడు ఎవరైనా మన వాళ్ళు వెస్టేజ్ కష్టపడతారు, లేడీస్ ఏదైనా వెస్టేజ్ చేసుకుందంటే ఏమంటారు, నీ వల్ల కాదు. జెంట్స్ అంటారు వాళ్ళ భర్త, నీ వల్ల కాదు, నువ్వు దీంట్లో సక్సెస్ అవ్వలేవు, నీకు అంత టాలెంట్ లేదు డైరెక్ట్ సెల్లింగ్ లో చేయడానికి అంటుంటారు. కానీ అదే లేడీస్ లో ఉన్న బలం ఏంటో ఆ హస్బెండ్ చూసి, యూ కెన్ డూ, నువ్వు చేయగలవు, నేనున్నా, నువ్వు యూ కెన్ అచీవ్, నువ్వు అచీవ్ అవ్వగలవు, నేనున్నాను, నీకు అంత టాలెంట్ ఉంది, యు ఆర్ సఫిషియెంట్ అని చెప్పేవాళ్ళు లేరు. ఎందుకంటే అతనిలో ఆ జ్ఞానం లేదు కదా, అతను కూడా డిఫెక్టివ్ కదా, అతను అందులో ఆ భార్యలో ఉన్న డిఫెక్టివ్ ఎతికే వ్యక్తే కాబట్టి ఇలా వెనకలా అవుతుంటారు. ఈ రోజు మనం వెస్టేజ్ ఫెయిల్ అవడానికి ఒక భర్త ఫెయిల్ అవడానికి భార్య కారణం, భార్య ఫెయిల్ అవడానికి భర్త కారణం, ఓకేనా? లేదా పిల్లలు ఫెయిల్ అవడానికి తల్లిదండ్రులు కారణం అవుతున్నాం అంటే మన మైండ్ సెట్ రాంగ్, మనలో ఉన్న డిఫెక్టివ్ చూస్తున్నాం.
ఎఫెక్టివ్స్ ని చూడాలి. మరి ఎలా చేయాలి? ఓకేనా? ఇప్పుడు డిఫెక్టివ్ అంటే ఏంటి? DEFECTIVE. మరి డిఫెక్టివ్ లో డి ఫర్ డౌట్. మనం ఎందుకు చేయలేకపోతున్నాము అని అనిపిస్తుందంటే మనలో ప్రతి దానికి డౌట్స్ ఉంటాయండి. ప్రతి దానికి డౌట్ ఏంటంటే ఏ పని మొదలెట్టినా నేను చేయగలనా, నా వల్ల అవుతుందా, మనకు వస్తుంది సెల్ఫ్ డౌట్. ఓకేనా? లేదు, మన సెల్ఫ్ డౌట్ లేకుండా పక్కన వాళ్ళు మనకి క్రియేట్ చేస్తారు. నీ వల్ల అవుతుందా, నీకు అంత టాలెంట్ ఉందా, ఇక్కడ మనకు జనాలు వినేవాళ్ళు ఉండారా, ఇక్కడంతా చాలా మేధావులు, మనం ఏం చెప్పినా వినరు. అంటే ఒక డౌట్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వింటారా, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చేస్తారా, ఇది అందరికీ నచ్చుతుందా? అరే నువ్వు ప్రయత్నం చేస్తే కదా నచ్చేది నచ్చింది తెలిసేది. నువ్వు అడుగులేసి ప్రయాణం మొదలెడితే కదా నువ్వు గమ్యాన్ని చేరుకునేది లేనిది. ముందే నేను చేరుకోగలనా లేదా, రీచ్ అవ్వగలనా లేదా, నా వల్ల అవుతుందా కాదా, ఒక డౌట్. ప్రతి పని చేసే దగ్గర, ఒక వెస్టేజ్ అని కాదు, మన లైఫ్ లో ప్రతి పని చేసే దగ్గర కూడా ఒక డౌట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ డిఫెక్టివ్ కారణం డిఫెక్టివ్ లోను ఫస్ట్ డౌట్ అన్నమాట. ఓకేనా? డిఫెక్టివ్ ని ఎఫెక్టివ్ గా ఎలా మార్చుకోవాలి అనే దాంట్లో చూస్తాం. ఫస్ట్ డిఫెక్టివ్ లో డి ఫర్ డౌట్. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి అంటే రిమూవ్ అవర్ డౌట్ ఫ్రమ్ మీ. మనలో ఉన్న ఈ డౌట్ ని మనం తొలగించాలి. ఎందుకు డౌట్? మనకి అప్లైనర్ లేడా, మెంటర్ లేడా? నీకున్న డౌట్లు క్లారిఫై చేయడానికి ఉన్నప్పుడు నా డౌట్ ని క్లారిఫై చేసుకుంటే అయిపోతుంది కదా. సార్ నాకు చదువు తక్కువ, నేను చేయగలనా లేదా, ఎవరైనా నన్ను అడిగితే నేను చెప్తా. నీకెందుకు డౌట్? నీ ముందు డౌట్ ని పెట్టి నువ్వెందుకు వెళ్తున్నావు? డిసైడ్ అవ్వాల్సింది నువ్వు కాదు కదా. నీకేం దారి తెలియని వ్యక్తి కదా, దారి తెలిసే వ్యక్తి నీ గురించి డిసైడ్ అవ్వాలి. నీ ఎనర్జీ ఏంటి, నీ యొక్క ఆలోచన ఏంటి, నీ ధైర్యం ఏంటి, నువ్వు దీన్ని నడవగలవా లేదా, ఆగిపోతావా అనేది. ఒకవేళ నువ్వు నడవలేనప్పుడు చేయి పట్టుకుని నడిపిస్తారు పెద్దవాళ్ళు. పిల్లలు ఒకసారి ప్రయాణం చేస్తూ ఉంటారు. పిల్లలు ఒక్కోసారి ఏం చేస్తారంటే కొద్దిగా ఆగిపోతుంటే చేయి పట్టుకుని తండ్రి నడిపించే ప్రయత్నం చేస్తారు. ఓకేనా? కొద్దిగా లాక్కుంటూ అతని బలాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అవసరమైతే ఒకసారి పిల్లోని భుజాన్ని ఎత్తుకొని తండ్రి నడుచుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. చిన్నప్పుడు మనం చూడలేదా మన తల్లిదండ్రులు మనల్ని ఎలా నడిపించారు? చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు రారా అంటారు, ఒక బ్యాగ్ వేసుకుంటాడు. నా వల్ల కావట్లేదు డాడీ, నాకు బరువు ఏంటంటే బ్యాగ్ నాకు ఇరా అంటారు. నా చేతిలో ఆ లంచ్ బాక్స్ కూడా ఏదైనా కష్టంగా ఉంటే అది కూడా నాకు ఇరా అంటాడు. అంటే తండ్రి భారం తీసేసుకుంటాడు. నడువురా అంటాడు. నడిచేదానికి నా వల్ల కాళ్ళు నడుతున్నారంటే దారా చేయి పట్టుకుని నువ్వు నిన్న కొద్ది దారి మంచిగా లేకపోతే ఇబ్బందిగా ఉంటే దారి నా చేయి పట్టుకున్నా నేను నడిపిస్తాను. ఇంకో చోటుకి వెళ్తే డాడీ నాకు కాళ్ళు వస్తున్నాయి డాడీ, నేను నడవలేను డాడీ అంటే రారా అని ఒక చేతిలో బ్యాగులన్నీ పట్టుకుని మన భుజాల మీద ఎత్తుకొని తీసుకెళ్లి గమ్యాన్ని చేస్తారు స్కూల్ కి. ఇక్కడ అప్లైనర్ అంటే ఒక ఫాదర్ సపోర్టర్ గా భావించాలి పెద్ద డౌన్ లైనర్. కష్టాలు మీకు తెలియదు, చిన్నపిల్లోడు కష్టాలు తెలియదు, అనుభవించిన తండ్రికి తెలుసు. కాబట్టి ఏదైనా సరే నడిపించేవాడు ఉన్నప్పుడు నడవని ప్రయత్నం చేస్తే, ఏదో మనం నడవలేని సమయంలో అప్లైనర్ నడిపించాలి. అటువంటి అప్లైనర్స్ ఉన్నారా అంటే అన్ని చోట్ల ఉన్నారో లేదో నేను చెప్పలేను. ఆ ధైర్యాన్ని మాత్రం నేనైతే నా టీంకి ఇవ్వగలను. ఎనీ టైం ఎనీవేర్. మీరు ధైర్యంగా నడవడానికి సిద్ధంగా ఉంటే గెలిపించడానికి నేను ఐఎమ్ ఆల్సో ఎనీ టైం రెడీ. ఇదైతే వాస్తవం. నేను ఆర్డర్స్ చేయను, గుర్తు పెట్టుకోండి. మీరు ఇలానే చేయాలని ఆర్డర్స్ చేయను. మీకున్న ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చెప్పడానికి ట్రై చేస్తా. ముందు ప్రాబ్లం వస్తే అధైర్యపడద్దు, దాన్ని అర్థవంతంగా ఆలోచించాలి. ఇక్కడ డిఫెక్టివ్స్ ఏంటి, ఎఫెక్టివ్స్ ఏంటి. ఓకే, ఎనీథింగ్ మీరు ప్రాబ్లం చెప్తే సొల్యూషన్ చెప్తా. మీరు ప్రాబ్లమ్స్ చెప్పగా మీరంతటి మీరు డిఫెక్టివ్ అనుకొని వెనక్కి వెళ్ళిపోతే ఎవరు మిమ్మల్ని నడిపించలేరు. మీరందరూ చూడాల్సింది ఓన్లీ నేను కూడా మీకు మాటలు చెప్పే వ్యక్తి అయితే మీరు నమ్మలేకపోవచ్చు. మీరందరూ ఏదైతే కోరుకుంటున్నారో 1 lakh ఇన్కమ్ తీసుకోవాలనుకుని అది ఆల్రెడీ నేను పార్ట్ టైం కింద చేసి ఎన్నో ఇబ్బందులు ఉన్నా సరే ఆ పరిస్థితుల్లో కూడా నా టీంని నేను నిలబెట్టి ధైర్యాన్ని ఇచ్చి నడిపించుకొని ఈ రోజు ముందుకెళ్తున్నా. కాబట్టి నేను చేరుకున్న గమ్యాన్ని మీరు చేరుకోవాలి. కాబట్టి ఆ దారి ఆ ఎండ్ వరకు ఎక్కడి దాకా మీరు వెళ్ళాలో అక్కడి దాకా నాకు తెలుసు. కాబట్టి మిమ్మల్ని గెలిపించగలిసిన క్వాలిటీ, శక్తి నాలో ఉందనేది మీరు బిలీవ్ చేయాలి. ప్రాబ్లం రావచ్చు, మీలో ఎన్నో డిఫెక్ట్ ఉండొచ్చు, కానీ మీరు ఏం చేయాలి? నమ్మాలి, బిలీవ్. అంతేకాదు ఫెయిత్ మీలో ఉండాలి. అదే చూద్దాం. మనలో ఉన్న డౌట్ ని ఫస్ట్ మీలో ఉన్న డౌట్ తీసేయండి. నేను గెలవగలనా, నేను సక్సెస్ అవుతానా, తీసేయండి మీ డౌట్. మీ డౌట్ పక్కన తీసేయండి. ఆ డౌట్ తీస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఆ డిఫెక్టివ్ లో డి తీగానే ఎఫెక్టివ్ అవుతుంది. మన డౌట్ తీసినంత మాత్రాన్ని మనం స్ట్రాంగ్ అవుతామా అంటే ఎలా అవుతామండి?
నిజంగా అంటే మనకి ఒక మనలో ఒక ప్రాబ్లం ఉంది. ప్రాబ్లం దిగానే స్ట్రాంగ్ గా నార్మల్ అవుతాం. అంటే ఫస్ట్ మనలో ఉన్న అధైర్యాన్ని తీసినప్పుడు న్యూట్రల్ అవుతాం. మరి మనకి ధైర్యాన్ని నింపాలి కదా! లీడర్ మళ్ళీ ధైర్యం నింపితే ఆ వ్యక్తి సక్సెస్ అవుతాడు. కాబట్టి ఎఫెక్టివ్ లో స్ట్రెంగ్త్ లేదు ఇక్కడ. ఎఫెక్టివ్ అంటే ఏంటి? ఎఫెక్టివ్ అంటే స్ట్రెంగ్త్, బలం. నార్మల్ గా ఎఫెక్టివ్ అంటే నార్మల్. ఇక్కడ స్ట్రెంగ్త్ పెరగాలంటే ఇక్కడ ఏం చేయాలి? ఇంకొక ఎఫ్ ఆడాలి. ఓకేనా? ఎఫ్ ఎఫెక్టివ్ అంటే ఈఎఫ్ఎఫ్ఈసిటి ఆడ డబుల్ ఎఫ్ వచ్చినప్పుడు అది బలంగా ఎఫెక్టివ్ అంటది. అంటే స్ట్రెంగ్త్ పెరుగుతుంది. ఆ స్ట్రెంగ్త్ పెరగాలంటే ఎఫ్ యాడ్ చేయాలి. ఆ ఎఫ్ఏ ఫైట్, దాన్నే విశ్వాసం. ఓకేనా? బిలీవ్ ఏంటంటే నమ్ముతాము, విశ్వాసం అంటే ప్రాణాన్ని ఇవ్వడానికైనా, నమ్మిన వ్యక్తిని ప్రాణాన్ని ఇవ్వడానికైనా సిద్ధపడడాన్ని విశ్వాసం అంటారు. ఇప్పుడు దేవుణ్ణి గాని కంపెనీని గాని మనం నమ్మితే అది సక్సెస్ అవుతాం. గెలవచ్చు, అన్ని ఉన్నాయి, కానీ గెలవడానికి ముందు రాదు, ఎందుకంటే విశ్వాసం లేదు. కానీ విశ్వాసం ఉన్న వ్యక్తి చెప్పాను కదా ఇందాక, శివభక్తుడు ఆ దేవుని మీద విశ్వాసం ఉన్నప్పుడు, ఆ దేవుని కోసం తన ప్రాణాన్ని సైతం ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు మోక్షం అనేది వస్తుంది. ఇక్కడ వెస్టేజ్ మీద ఓన్లీ నమ్మకం ఉంటే సరిపోదు, విశ్వాసం ఉండాలి. వెస్టేజ్ మీద విశ్వాసం ఉండాలి. అప్పుడు నీకు అనిపిస్తుంది ఐ కెన్ డూ ఇట్ వెస్టేజ్ లో. లేదా నా విశ్వాసం అప్లైనర్ మీద నీకు విశ్వాసం ఉంటే నాకెందుకు డౌట్, మా సార్ ఉన్నాడు కదా, మా సార్ ఏది చెప్తే చేసుకుని వెళ్ళిపోతాం. ఈ రోజు కాదు రేపు గెలుస్తాం. కంపెనీ రోజు మూసారు, మా సార్ ఈ రోజు తక్కువడు, నాకెందుకు, అవసరమైతే నేర్పిస్తాను, నేర్చుకుంటాం. అలా పాజిటివ్ థింకింగ్ వచ్చి మీరు ఫెయిత్ ఉండాలి, అప్లైనర్ ఉన్నప్పుడు ఐ కెన్ డూ ఇట్, ఐ కెన్ అచీవ్, ఐ కెన్ ఎనఫ్, నాకున్న నాలెడ్జ్ సఫిషియెంట్ వెస్టేజ్ లో సక్సెస్ అవడానికి. అయితే బీబీ మేడం సక్సెస్ అయినా నేనేం సక్సెస్ అవ్వను? కాళ్ళు లేని చేతులు లేని ఆదాము 4 లక్షలు తీసుకున్నా నేనేం తీసుకోలేను? కాళ్ళు లేని పర్సన్ 9 లక్షలు తీసుకున్నా నేనేం తీసుకోను? ఐఎమ్ సఫిషియెంట్. ఎప్పుడు నీలో ఉన్న డౌట్ తీసేస్తే నువ్వు సఫిషియెంట్ అవుతావు. నీలో ఉన్న డౌట్ తీసేస్తే నువ్వు చేయగలగనుకుంటావు. నీలో ఉన్న ఈ డౌట్ తీసేసి అప్లైన నమ్మితే నీలో ధైర్యం వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? అప్లైన మాటలు వినట్లేదు, మనలో డౌట్స్ ని అడ్డంగా పెట్టుకొని ఎంతసేపు నెగిటివ్స్ ని చూస్తున్నాం. ఈ నెగిటివ్స్ ని చూడడం వల్ల మనకి ఏమవుతుందంటే పాజిటివ్ ని గుర్తించలేకపోతున్నాం. ఓకే, అయితే ఇక్కడ ఎప్పుడైతే మనము ఈ ఎఫ్ యాడ్ అవగానే ఇక్కడ ఆ ఎఫెక్టివ్ కాస్త ఎఫెక్టివ్ గా మారుతాం. బలహీనత ఫస్ట్ తీసి నార్మల్ బలంగా మారుతాం. అప్పుడు సక్సెస్ అనేది నీ ఇంటి వాకిట వచ్చి చేరుతుంది. నీ కోసం సక్సెస్ నువ్వు వెతకాల్సిన అవసరం లేదు, సక్సెస్ నిన్ను వెతుకుంటూ వస్తుంది. ఎప్పుడు నీలో ఉన్న నెగిటివ్స్ తీసి, నీలో ఉన్న డిఫెక్ట్ గురించి ఆలోచించకుండా, నీలో ఉన్న ఎఫెక్టివ్, నీలో ఉన్న స్ట్రెంగ్త్ గురించి నువ్వు ఆలోచిస్తూ, బిలీవ్ కాదు అప్లైనర్ ని విశ్వాసంతో నమ్మి, లేదా మీకు ఎగ్జాక్ట్ గా మీకు పైన వ్యక్తి అప్లైనర్ అనుకోవద్దు, దోస్ ఆర్ ప్రమోటర్స్. వాళ్ళు ప్రమోటర్స్, వెస్టేజ్ ని ప్రమోట్ చేసిన వ్యక్తి. గుర్తుపెట్టుకోండి, ఎవరికి వాళ్ళు పైన వ్యక్తి అప్లైనర్ అవ్వచ్చు. ఆ వ్యక్తిని నువ్వు బలంగా నమ్మాలనే లేదు, ఎందుకంటే అతనిలో అంత క్వాలిటీస్, అంత స్ట్రెంగ్స్, అంత ఎడ్యుకేషన్, అంత నాలెడ్జ్ లేనప్పుడు నువ్వు అతనితో ఇలా ముందుకెళ్తావు. అంటే అతన్ని డివేట్ చేయమని కాదు, ఓకేనా, అతన్ని పక్క తప్పుకోమని కాదు. ఆ అప్లైనర్ ద్వారా నువ్వు పొందవలసిన లాభము, సపోర్ట్ తీసుకుంటూ నువ్వు ఒక వ్యక్తిని, హూ ఇస్ ద యువర్ మెంటర్, గురువు ఎవరు అనేది మనము చెప్పుకుంటాం కదా, ఒక గురువుని సెలెక్ట్ చేసుకొని అతను చెప్పిన విధానాన్ని ఫాలో అవుతూ మనకి ఇమ్మీడియట్ గా ఉన్న అప్లైనర్ సపోర్ట్ తీసుకొని గెలవడం కోసం ప్రయత్నం చేయవలసిన బాధ్యత మనది. మనం చూసాం మహాభారతంలో ఏకలవ్యుడు, ద్రోణాచార్యుడు వచ్చేసి ఏకలవ్యునికి విద్య నేర్పించలేని పరిస్థితుల్లో ఆ గురువుని తన దృష్టిలో పెట్టుకొని ఒక మట్టితో విగ్రహాన్ని చేసుకున్న ఆ గురువు ముందు పెట్టుకుని, ఆ గురువు యొక్క ఆలోచనతో తన విద్య నేర్చుకొని మరి దగ్గర నేర్పించిన అర్జునుడికి ధీటుగా నిలబడతాడు సమానంగా. ఓకే, ఇక్కడ మీరందరూ ఏం చేయాలంటే ఒక మెంటర్ సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా, మీకు నచ్చిన వ్యక్తిని ఒక జ్ఞానంలో కావచ్చు, ధైర్యంలో కావచ్చు, కమిట్మెంట్ లో కావచ్చు, డిసిప్లిన్ లో కావచ్చు, ఎవరైతే మీకు పర్ఫెక్ట్ అనుకుంటారో ఆ వ్యక్తిని మెంటర్ గా సెలెక్ట్ చేసుకొని ఆ వ్యక్తి చెప్పిన ఆలోచనల ప్రకారం ధైర్యంగా ముందుకెళ్తూ ఆపద వచ్చినప్పుడు ఆ వ్యక్తితో మాట్లాడి లేదా ఆ వ్యక్తి సలహా తీసుకొని కష్టపడడానికి సిద్ధం అవుతే మీరు సక్సెస్ కోసం వెతకాల్సిన అవసరం లేదు. సక్సెస్ అనేది మీ పాదాల దగ్గర వచ్చి పడుతుంది. యు ఆర్ ద సెలబ్రిటీ, గ్రేట్ లీడర్, మెంటర్ అవుతారు అప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్. మరి ఈ రోజు నుంచి మీలో ఉన్న లోపాలను మీరు
చూస్తూ బాధపడిపోకుండా ఈ సంవత్సరం వెస్టేజ్ ఇచ్చిన ఆఫర్స్ అవకాశాలని చూసి అందులో ఉన్న ఒక నెగిటివిటీ మాత్రమే చూసి మీరు వెస్టేజ్ కొండంత వెస్టేజ్ దూరం పెట్టుకోకుండా మీలో నాకు తెలిసి ఒకే ఒక నెగిటివిటీ చెప్తారు, మాకు 60 పీవీ ఉంటే బాగుండేది, 100 పీవీ ఉంటే బాగుంటదండి అని. కాదు కాదు, మీరు ఇంకా ఉన్నత స్థాయికి కాదు ఉన్నతోన్నత స్థాయిలోకి వెళ్ళాలంటే ఫస్ట్ కంపెనీ బాగుండాలి. ఎక్కడ ఉండాలంటే ఇప్పుడు ప్రపంచంలో ఉన్న కాంపిటీషన్ తట్టుకొని హీరోలో నిలబడాలంటే కాస్త మనకి ఒక 10% లేదా ఒక 1% వెయిటేజ్ పెంచాడు. అది మనం జాగ్రత్త పడితే రేపు పొద్దున మనము బాగుపడతాం, మన పిల్లలకి మంచి ప్లాట్ఫామ్ రెడీగా